అనుకోని ఒక ప్రమాదం, ఆలోచన లేని ఒక ప్రమాణం, దిశానిర్దేశం లేని ఒక ప్రయాణం, ఈ మూడింటితో ఒక వ్యక్తి యొక్క జీవితం ముడిపడి ఉంటుందని, ఆ వ్యక్తి అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేయగలుగుతాడని, అధికారంలో లేకపోయినా కూడా ధైర్యంగా నిలబడగలుగుతాడని మనకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర అనేది చెబుతూ ఉంది. ఆ చరిత్రకు కారణమైనటువంటి వ్యక్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన డిసెంబర్ 21 అంటే ఈరోజు పుట్టినరోజు. ముందుగా ఆయనకు మనం పుట్టినరోజు శుభాకాంక్షలు మన అభిమానుల తరపున, మన ఛానల్ తరపున ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావటం అనేది, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు కానీ, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఇవన్నీ కూడా ఒక రాజకీయ లేదా రాజనీతి శాస్త్రంలో ఒక ప్రయోగం లాంటిది. బహుశా ఈ భారతదేశంలో ఏ వ్యక్తి కూడా ఇంత ఎత్తుపల్లాలు, ఇంత విచిత్రమైనటువంటి రాజకీయాలు, ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భయపడకుండా ముందుకు పోతూ కేవలం తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు పోతున్నటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణం ఎవరు ఊహించలేదు. ఆయన మరణించిన తర్వాత ఆయన చేసినటువంటి ఒక ప్రమాణం లాంటిది, నేను ఓదార్పేత్తకు రావాలి, మా తండ్రి కోసం చనిపోయిన వాళ్ళందరినీ పరామర్శించాలి. ఆ పరామర్శించే కార్యక్రమంలో భాగంగా జనాలు తండోపతండాలుగా రావడం, అది చూసిన కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యక్తి మనకు భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారబోతాడనే ఉద్దేశంతో ఆయనను కాంగ్రెస్ పార్టీలో ఉంచలేనటువంటి పరిస్థితి తీసుకురావడం, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం, సొంత పార్టీ పట్టడం, కొంతమంది ఆయన అమ్మటి నడవడం, మళ్ళీ బై ఎలక్షన్స్లో కొంతమంది గెలవడం, అలా జరుగుతున్న సందర్భంలో ఒకానొక సందర్భంలో ఆయన మీద కేసులు పూర్తి స్థాయి తారాస్థాయికి వెళ్ళడం, జైలుకి వెళ్ళడం, అరెస్ట్ కావడం, బయటికి రావడం, మళ్ళీ తన యొక్క కార్యక్రమాలు కొనసాగించుకుంటూ 2014లో 67 సీట్లతో ప్రతిపక్ష నాయకుడు కొనసాగుతూనే అది సరిపోదు, ఇంకా రాజకీయాలు మనం ఏదో చేయాలి, అధికారంలోకి రావాలంటే ప్రజలు ఇంకా ఏదో మన నుంచి కోరుకుంటున్నారని తన ఆలోచన విధానాన్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రజల కోసం, పేద ప్రజల కోసం, సమాజ స్థాపన కోసం ఒక బృహత్తరమైనటువంటి నవరత్నాలు అనేటువంటి పథకాల కార్యరూపంలో భాగంగా పాదయాత్ర చేస్తూ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ, భవిష్యత్తులో ఏ వ్యక్తి అయినా రాజకీయాలు చేయాలంటే చెప్పిన మాట తప్పకుండా ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక ఆదర్శమైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోయి, అంత చేసినప్పటికీ కూడా అటువైపు ప్రత్యర్థులు అనేక కుట్రపూరిత రాజకీయాలు, అనాలోచిత నిర్ణయాలు, విష ప్రచారాలు, రకరకాల నిందలు, అపనిందలు ఎన్నెన్నో చేసి వాటి ధాటికి తట్టుకోలేనటువంటి ఈ ప్రజాస్వామ్యం ఒక రకంగా చెప్పాలంటే ఓడిపోయిందని చెప్పచ్చు. 2024 ఓడిపోయినా కూడా జనరల్గా ఇంత ఘోర ఓటమి తర్వాత ఎవరైనా కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడమో, లేదో ఎందుకు ఈ రాజకీయాలు మనం ఇంత చేసినా కూడా ఓడిపోయినామనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ తను అటువంటి నిర్ణయానికి రాకుండా ఏదో ఎక్కడో ఏదో ఇంకా మన నుంచి ఎక్కువ వాళ్ళు కోరుకుంటున్నారు అనే ఉద్దేశంతో ధైర్యంగా నిలబడి ముందుకు కొనసాగిస్తున్నటువంటి తరుణం ఇది. అయితే ఇక్కడ మనం చాలా చెప్పచ్చు. చిన్నప్పటి నుంచి మనం చూసినాం, కేవలం రాజశేఖర రెడ్డి కొడుకునిగా 2004 ముందు ఎవరు పెద్ద తెలిసిండేది కాదు. అంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా యూత్ కాంగ్రెస్ లీడర్గా కొంతమందికి తెలిసి ఉంటుంది, ముఖ్యంగా కడప జిల్లా, రాయలసీమ లాంటి ప్రాంతంలో. 2009లో తను ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత అందరికీ తెలిసిన విషయాలు. అయితే ఇక్కడ చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మనం ఈ చెప్పడంలో ఏదో ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, గంట ఇది సరిపోవు. అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అయినప్పటికీ మన ప్రయత్నంలో భాగంగా ఎంతోమంది రాష్ట్రంలో ముఖ్యమంత్రులు పనిచేసారు. ఎంతమంది పనిచేసినా కొందరు పేర్లు మాత్రమే గుర్తుంటాయి. మనం తీసుకుంటే ఎన్టీఆర్ గారిని తీసుకుంటాం. ఎందుకు గుర్తున్నాడు ఎన్టీఆర్ గారు? ఎప్పుడైనా పేద ప్రజల కోసం, పేదలకు కావాల్సినటువంటి కనీస ఆహారం అందించడానికి 2 రూపాయల కిలో బియ్యం తేవడం జరిగింది.
అలాగనే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇప్పటికి కూడా మర్చిలేకపోతున్నాను. ఎందుకు? ఆయన కూడా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా చాలా ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటివి ఆరోగ్యశ్రీ లాంటి ఒక పథకాన్ని తీసుకురావడం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోర ఓటమి చెందినా కూడా ఈ 6 నెలల కాలంలోనే మళ్ళీ ప్రజలందరూ రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ వ్యక్తే కావాలని ఎందుకు తపన పడుతున్నారు? ఆయన ఈ సమాజ స్థాపన కోసం తీసుకొచ్చినటువంటి బృహత్తరమైనటువంటి ఒక రకం కార్యక్రమాలు. ఒక వ్యక్తి రాజకీయాలు ఓడిపోవచ్చు, తెచ్చిన సంస్కరణలు పథకాలు అనేవి శాశ్వతంగా ఉంటాయి. అమ్మఒడి లాంటి ఒక పథకము ఈ రాష్ట్రంలో ఎవరైనా అమలు చేస్తారని ఎవరైనా ఆలోచించిండ్రు? ఈ సమాజం బాగుపడాలంటే విద్య ముఖ్యం కదా, అలాంటి విద్యకు వెన్నుదన్నుగా ఉండాలని ఒక మంచి ఆలోచన చేసి దాన్ని అమలుపరిచి ఆ అమలును ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అమలుగానే మిగిలిపోయి వాళ్ళు అమలు చేయలేని స్థితిలో ఉన్నారు. అది రాజకీయ నాయకులు అలా ఉన్నారు కొంతమంది. కానీ కష్టమైన నష్టమైనా కూడా దాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు పడినా కూడా తప్పకుండా ఆచరించినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలా కూటమి ప్రభుత్వం చాలామంది అనుకోవచ్చు, సరే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు నిందలు ఉన్నప్పటికీ అవి ఏవి కూడా నిరూపితం కాలేదు. ఆరోపణలుగా ఉండిపోయినాయి. రాజకీయంగా ఒక రకంగా ఆయనకు ఒకవైపు ఇబ్బంది అనేది ఏం కాదు, ప్రత్యర్థుల నుంచి దాడులు ఉంటే అంతకు మించి మీడియా నుంచి ఆయనకు దాడులు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రపంచ రాజకీయాల్లోనే ఒక వ్యక్తి మీద మొత్తం ప్రత్యర్థులు రాజకీయంగా మీడియా ఒక రకంగా చెప్పాలంటే రకరకాల కుట్రలు ఇవన్నింటి తట్టుకొని నిలబడడం అనేది సామాన్యమైన పరిస్థితి కాదు. చాలామంది అనుకోవచ్చు ఆయన బాగా చేయలేదు కాబట్టి ఓడిపోయినాడని. ఆయన బాగా చేయక ఓడిపోలేదు. మీరు బాగా ఆలోచించండి. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ మిగతా పథకాలన్నీ కూడా అటు ఇటు పేర్లు మార్చింది, కానీ దాని మూలమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలే కదా. ఆ పథకాల కంటే ఇంకా ఎక్కువ ఇస్తాం, లబ్ధి చేకూర్చే విధంగా ఇంకా బాగా చేస్తామని అబద్ధపు హామీలు ఇవ్వడం వల్ల అమలులోకి వచ్చింది. అక్కడే మనకు తెలిసిపోతుంది ఆయన చేసినటువంటి పథకాలు కానీ సంస్కరణలు కానీ ఎంత మంచివే అన్నది. సరే ఒక్కోపారి ప్రజల నిర్ణయాలు అనేది కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, లేదా ఇంకా బెటర్మెంట్గా ఉంటే బాగుంటుందని ఆలోచించే విధానం కూడా ఉండి ఉండొచ్చు. ఏదేమైనా కూడా ఎవరు అధికారంలో ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే అంతిమంగా ప్రజలకు మేలు చేకూర్చాలన్నదే ప్రభుత్వాల యొక్క బాధ్యతగా ఉండాలి. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు కనపడడం లేదు. ఎన్నెన్నో చెప్పిండ్రు, ఎన్నెన్నో నిందలు వేసిండ్రు, అపనిందలు వేసిండ్రు, కానీ ఏవి కూడా చెప్పిన చేయలేకపోతుండ్రు. అప్పుడు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించలేకపోతున్నారు. చూసినాం కదా, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ, మహిళల పట్ల జరుగుతున్న అక్రమాలు కానీ, మద్యం పట్ల కానీ, ఇసుక పట్ల కానీ, రాష్ట్ర అప్పుల గురించి కానీ వాళ్ళు చెప్తున్న చాలా విషయాలు ఎన్నికలకు ముందు ఇప్పుడు ఎన్నిక అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అబద్ధాలన్నీ తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగా. ఏదేమైనా వాస్తవంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యము, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ అనేది పేద ప్రజలు బాగుపడితేనే దాని మూలంగా సమాజం అనేది సమస్థాయికి వస్తుంది. దానివల్లే ప్రజాస్వామ్యం అనేది కరెక్ట్గా ఉంటుంది అనేది మనకున్నటువంటి మూల సిద్ధాంతం. దాన్ని మరిచి ఏదో కొంతమందికే మేలు చేద్దాం, కొందరు మాత్రం బాగుంటే చాలనేటువంటి రాజకీయ వ్యవస్థ అనేది ఈ సమాజానికి అవసరం లేదు. కాబట్టి అందరి కోసం అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఇంకా ఒక 30 సంవత్సరాల పాటు రాజకీయాలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 30 సంవత్సరాలు కూడా ఆయన ఆరోగ్యం, ఆయనకు ఆయుష్ బాగుండాలని, ప్రజలకు ఇంతకంటే ఇంకా మంచిగా సేవ అందించే విధంగా ఉండాలని మనం అందరం ఆశిస్తూ ఒకసారి మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.